వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు సమ్మర్ కదా, ఈ సమ్మర్లో మనకి చాలా యూజ్ అయ్యే షర్బత్ గురించి నేను చెప్తాను. ఈ షర్బత్ ఎలా తయారు చేయాలో కూడా చెప్తాను, ఓకేనా. నన్నారి షర్బత్ మాట. ఈ నన్నారి షర్బత్ సుగంధ పాల చెట్టు అనే వేరు నుంచి ఈ షర్బత్ అనేది తయారు చేస్తారు. ఈ షర్బత్ వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి. ఆయుర్వేద పరంగా కూడా ఈ షర్బత్ చాలా మంచిది మనకి. ఈ షర్బత్ మనకి ఈ సమ్మర్లో మన బాడీని కూల్ చేస్తుంది అండ్ బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, ఓకేనా. ఈ షర్బత్ కంపల్సరీ ప్రతి ఒక్కరూ తాగాలి ఈ సమ్మర్లో అయితే, ఓకే. ఈ షర్బత్ మనకి ప్రతి స్టోర్లో కూడా అవైలబుల్లో ఉంటుంది, ఓకే. దీనిని తయారు చేయడం కూడా చాలా ఈజీ. తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ షర్బత్ అనేది తయారు చేసుకోవచ్చు, ఓకేనా. ఈ షర్బత్లో మనం ఐస్ క్యూబ్స్ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు కరోనా కదా, కరోనా టైంలో ఐస్ వాటర్ అనేది మనం తాగకపోవడమే బెటర్, ఓకేనా. ఫస్ట్ మనకి కావాల్సినవి ఏంటంటే 150 ml వాటర్ కావాలి అండ్ 1 లెమన్ అండ్ పుదీనా. నాకు 150 ml వాటర్ అనేది ఈ గ్లాస్ సరిపోతుంది, అందుకని నేను ఈ గ్లాస్ అనేది తీసుకున్నాను, ఓకేనా. చూసారా, 150 ml వాటర్ వేసి మనం 5 టేబుల్ స్పూన్ నన్నారి షర్బత్ అనేది యాడ్ చేయాలి. ఫైవ్ టేబుల్ స్పూన్ నన్నారి షర్బత్ వేసి కలిపిన తర్వాత మనం లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇట్లా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. పుదీనాని యాడ్ చేసుకోవాలి, ఓకేనా. చూసారు కదా, చాలా టేస్టీగా అండ్ బాడీని కూల్ చేసే, బ్లడ్ని ప్యూరిఫై చేసే షర్బత్ అనేది రెడీ. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, ఓకేనా. నాకైతే చాలా ఇష్టం షర్బత్, చాలా టేస్ట్గా ఉంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే బెల్ ఐకాన్ని ఆల్ అనే సింబల్ పైన క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.